మన ఓట్లు, ఓటు గుర్తుకే మన ఓటు. ఓటరు మహాశైలారా, రానున్న ఎన్నికలలో మన మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. కావున మీ యొక్క అమూల్యమైన అత్యంత విలువైన ఓటు ముద్రను జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారికి ఓటు గుర్తుపై వేసి అఖండమైన మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గ అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, బాబాయిలకు, అవ్వలకు, తాతలకు జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి నేను ఒక అంబేద్కర్ వాదిగా రాజ్యాంగ హక్కులు కోల్పోతున్నటువంటి ప్రతి ఒక్కరి హక్కుల కోసం 22 సంవత్సరాల సర్వీసుని త్యాగం చేసి ఒక జడ్జిగా ఏసీ గోడల్లో కూర్చొని అటెండర్లతోటి బ్రతకాల్సినటువంటి నా జీవితాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, నా ఎస్సీల కోసం, నా బీసీల కోసం, నా మైనార్టీల కోసం, రాష్ట్రంలో హక్కులు కోల్పోతున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం 2019వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి నేను మీ అమూల్యమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఈరోజు మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఏర్పడినటువంటి జై భీమరావు భారత పార్టీలో నుంచి నేను మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి అక్కని, చెల్లిని, అబ్బని, తాతని అడుగుతున్నా, మీకు కష్టం అంటే వచ్చేది రేపొద్దున మీకు బాధ అంటే వచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అంశాలన్నీ కూడా మీకు రేపు కష్టం అంటే వస్తాయి. ఇలాంటి పార్టీని ఓటు వేసి గెలిపించమని కోరుతున్నా. ఈరోజు మంగళగిరిలో నా కాన్స్టిట్యున్సీలో నేను ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్నా. ఇక్కడున్న ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారం ప్రారంభిస్తున్నా. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనేటువంటి వ్యక్తికి కనీసం ఓటు అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అనర్థానికి కూడా 2014 నుంచి 19 వరకు 2943 మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలు అల్లల్లాడిపోయి చనిపోతే కనీసం ఒక్క బిడ్డకు కూడా కాంపన్సేషన్ చెల్లించలేని ప్రభుత్వం నారా లోకేష్ ప్రభుత్వం, వాళ్ళ నాన్నగారి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో సప్లై నిధులు దుర్మార్గంగా 2014 నుంచి 2019 వరకు 73,000 కోట్ల రూపాయలు తరలించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసి 2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసి ఎస్సీ ఎస్టీలు ఎక్కడికి వెళ్ళాలండి? బడుగు బలహీన వర్గాలు ఎక్కడికి వెళ్ళాలండి? మైనార్టీలు ఎక్కడికి వెళ్ళాలండి? ఇక అధికారం మీదే, పరిపాలన మీదే, మేము కేవలం ఓట్లు వేసే బానిసలుగా మిగిలిపోవాలా అని ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలకి సమాధానమే జై భీమ్ భారత్ పార్టీ ఈ రోజున మీ ముందుకు వస్తుంది. నేను మంగళగిరి అందరినీ కోరుతున్నా, అవకాశవాదులకి, అంబేద్కర్ వాదులకు జరిగే పోరాటం ఈ పోరాటం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయటువంటి మతోన్మాదులకు జరిగే పోరాటం ఈ పోరాటం. ఆత్మగౌరవానికి, అహంకారానికి జరిగే పోరాటం ఈ పోరాటం. ఈ పోరాటంలో బడుగు బలహీన వర్గాలు గెలుస్తామా? లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఓటుకి 10,000, 5,000 ఇచ్చి మనల్ని బానిసలుగా చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటును అమ్ముకుందామా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన బిడ్డలను కూడా చంపుకొని ఈరోజు మనకి రిజర్వేషన్ ఇచ్చి మన రాజ్యాంగంలో మన కోసం పోరాటపడుతుంటే ఇలాంటి దుర్మార్గులు 100 కోట్లు, 50 కోట్ల రూపాయలు బిజినెస్ చేసి ఓటు వేసుకున్న రోజే మహారాజుగా, ఓటు వేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఓటరు కూడా బానిసగా చూస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాల్సి ఉంది. మార్చడానికే నేను వచ్చాను. మార్పు కోసం మీరున్నారా లేదా అని మిమ్మల్ని నేను వినయపూర్వకంగా అడుగుతున్నాను. మీరందరూ కూడా మార్పు కోసం ఒక ఓటేయండి. మీ కష్టాల్లో రావడానికి ఒక ఓటేయండి. మీ కన్నీళ్లు తొడవటానికి ఒక ఓటేయండి. ఈ దుర్మార్గులకు ఓటేసిన తెల్లవారి నుంచి మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని నారా లోకేష్ రాజకీయాలంటే డెఫినేషన్ తెలియని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి, లేకపోతే ఒక మాజీ మంత్రికి కోడలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను ఆమెను వ్యక్తిగతంగా విమర్శించను, నారా లోకేష్ను కూడా వ్యక్తిగతంగా విమర్శించను. వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఈ రోజు నుంచి లాంఛనంగా నా ప్రచారం ప్రారంభమైంది. జై భీమరావు భారత్ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. వ్యవస్థాపక అధ్యక్షుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పాటించే వ్యక్తిగా నేను మంగళగిరి నుంచి, తాడికొండ నుంచి పోటీ చేస్తున్నా. ప్రజలందరూ ఆశీర్వదించాలని, మీడియా సోదరులందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై
భారత్ శ్రీ జన శ్రావణ కుమార్ మెజారిటీతో గెలుపొంది మన మంగళగిరి నియోజకవర్గం ఎవరికి ఏ సమస్య వచ్చినా సార్ నేను ఇప్పుడు వివేకానంద రెడ్డికి చంపడానికి ప్రయత్నం చేస్తూ కూడా అతన్ని ఫైట్ చేసి కాపాడాలి. నా ఉద్దేశం ఏంటంటే మన సమస్యల కోసం ఎన్ని పోరాటాలు చేశాను, ఎన్ని లక్షల మందికి న్యాయం చేశాను. నేను ఒక జడ్జిగా ఉంది బయటకు వచ్చి అంటే నేనేమో అమరావతిని కాపాడండి. మన విజయవాడ నెంబర్